మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ని తిరస్కరించడము భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. భారతీయ జనతా పార్టీకి 3వ సీటు గెలిచే సంఖ్యాబలం లేనప్పుడు కూడా నామినేషన్ ని వేసినప్పుడే ఈ దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ 3వ అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం తప్పకుండా చేస్తుందని చెప్పేసి మధ్యప్రదేశ్ ప్రజలే కాకుండా యావత్ భారతదేశ ప్రజలు కూడా అప్పుడే గమనించారు. మరి ఓట్ చోరీ చేసే భారతీయ జనతా పార్టీ ఈసారి సీట్ చోరీకి తెరలేపింది. ఎస్ఐఆర్ ద్వారా ఎమ్మెల్యేల ఓటుని తొలగించే ఆస్కారం లేదు కాబట్టి ఏకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ని ఏ విధంగానైనా తిరస్కరించాలని చెప్పేసి ఒక కుట్రకు తెరలేపి ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారి మీద తెలంగాణలో ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కానప్పటికీ కూడా మరి ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేయకుండా వెంటనే మరి ఆవిడ నామినేషన్ రిజెక్ట్ చేయడము, తిరస్కరించడము ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తా ఉన్నాము. భారతదేశ రిపబ్లిక్ ని ఈ రోజు ఒక బనానా రిపబ్లిక్ గా తయారు చేసిన భారతీయ జనతా పార్టీకి భారతదేశంలో పరిపాలనలో కొనసాగించే నైతిక అర్హత నరేంద్ర మోదీకి లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి హెచ్చరిస్తూ ఇదే విధంగా ఆవిడ నామినేషన్ ను తిరస్కరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తా అంటే ఈ దేశ ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. వెంటనే దేశ ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి భారతీయ జనతా పార్టీ మెడలు వంచి వారికి న్యాయం చేయడమే కాకుండా ఖచ్చితంగా మిమ్మల్ని కుర్చీ నుంచి తొలగించే ప్రయత్నం కూడా ఈ దేశ ప్రజలు చేస్తారని చెప్పేసి మరొకసారి భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తూ వెంటనే మీ నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ చెప్పు చేతల్లో పనిచేస్తుంది. మీరు ఒక ఇండిపెండెంట్ బాడీ లాగా పనిచేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఇంకా బ్రతికుందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలంటే వెంటనే మీరు ఎంక్వైరీ చేసి ఆవిడ నామినేషన్ ను వెంటనే యాక్సెప్ట్ చేసి పోటీలో పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నారు.